హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మనం ఆహారంగా తీసుకునే దొండకాయలు కాకుండా చేదు దొండకాయలని మరో రకం ఉంటాయి. ఈ చేదు దొండకాయలు కూడా చాలామంది చూసే ఉంటారు. చాలా కంచెలకు తోటలలో చెట్లకు అల్లుకొని ఈ చేదు దొండకాయలు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. దీనిని కాకి దొండ, అడవి దొండ, చేదు దొండ అని పిలుస్తూ ఉంటారు. కాకి దొండను సంస్కృతంలో తుండికేరి అని, హిందీలో కండారి, కుందురు అని పిలుస్తారు. ఈ కాకి దొండ కూడా మామూలు దొండలాగే ఉంటుంది. కాకి దొండలో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి. వీటిని వాడటం వల్ల మనం ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చును. ఆయుర్వేదంలో వివిధ రకాల అనారోగ్య సమస్యలకు ఔషధంగా ఈ చేదు దొండను ఉపయోగిస్తూ ఉన్నారు. చేదుగా ఉన్నప్పటికీ ఈ దొండకాయలను కూడా కూరగా వండుకొని తింటూ ఉంటారు. కాకి దొండకాయలతో వండిన కూరను తినడం వల్ల జీర్ణశక్తి మెరుగవుతుంది, రక్తహీనత తగ్గుతుంది. అంతేకాకుండా నాడీ మండల పనితీరు కూడా మెరుగుపడుతుంది, మతిమరుపు కూడా సమస్య తగ్గుతుంది. అలాగే ఈ చేదు దొండను తీసుకోవడం వల్ల శ్వాసకు సంబంధించిన సమస్యలతో పాటు క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధులను కూడా మనం దరిచేరకుండా చేస్తాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు చేదు దొండను ఉపయోగించడం వల్ల చక్కటి ఫలితాలు పొందవచ్చును. అంతేకాకుండా మధుమేహం వల్ల కలిగే నీరసం, అలసట తగ్గి రోజంతా ఉత్సాహంగా ఉంటారు. చేదు దొండ ఆకుల రసాన్ని గేదె యొక్క పెరుగుతో కలిపి తింటూ చప్పటి పథ్యాన్ని పాటించడం వల్ల కామెర్ల వ్యాధి క్రమంగా తగ్గుముఖం పడుతుంది. అన్ని రకాల చర్మ వ్యాధులకు, దురదలకు, ఫంగల్ ఇన్ఫెక్షన్లను తగ్గించడంలోనూ ఈ చేదు దొండ మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. దొండతీగ ఆకులను, ఈ మొక్క యొక్క పసరును సమస్య ఉన్న చోట చర్మంపై లేపనంగా రాయడం వల్ల అన్ని రకాల చర్మ సమస్యలు తగ్గుతాయి. చేదు దొండకాయ ఆకులను, నల్ల ఉమ్మెత్త ఆకులను, చిక్కుడు ఆకులను సమానంగా తీసుకొని మెత్తగా దంచి రసం తీయాలి. ఈ రసాన్ని అరికాళ్లకు రాయడం వల్ల అరికాళ్ళ మంటలు కూడా తగ్గుతాయి. ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.